నెల్లూరు జిల్లా కోటరామచంద్రపురం ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆదివాసీ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ పాల్గొన్నారు. ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రతి గిరిజనుడు అభివృద్ధి చెందాలని వారు సూచించారు. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 9వ తారీఖున ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవడం, ఇది ఒక పండగలాగా మీరు జరుపుకోవడం జరుగుతుంది. దానికి చాలా సంతోషిస్తున్నాను. నన్ను ఆహ్వానించారు కూడా ఎంతో చక్కగా డ్యాన్స్ చేస్తూ ఎండని కూడా లేకుండా ఎంతో హుషారుగా వాళ్ళు చక్కగా తయారై వచ్చి ప్రతి ఒక్కరికి కూడా వినోదం అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆదివాసీలు అంటే గతంలో వస్తున్నాయి, వైద్య సేవలు వస్తున్నాయి, అన్నీ కూడా మీ దగ్గరికే వస్తూ ప్రతి ఒక్కరూ విద్యతోనే ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి అలాంటి విద్య మీ దగ్గరికి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా చదువుకొని ఆదివాసీలు అందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలని నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇప్పటికే అమెరికాలో కూడా సెటిల్ అయ్యారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎంతో ఆదివాసీలు కూడా అమెరికాలో సెటిల్ అయ్యారంటే చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంకా మంచిగా ఎదగాలని కోరుకుంటూ నన్ను ఇంత చక్కటి ప్రోగ్రాంకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే వారికి సంబంధించినటువంటి నిర్వాసిత కాలనీలో మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్ పేరుతో మళ్ళీ ఏదైతే వారు నిర్మించినటువంటి ఇళ్లలో అవకతవకలు జరిగితే మళ్ళీ రీకాంట్రాక్టర్ ఉపయోగించి మళ్ళీ వారికి మంచిగా ఇల్లు కట్టించేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏజెన్సీ గ్రామాల్లో జాబ్ మేళా ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మేము జాబ్ మేళా పెడుతున్నాం. అలాగే ఉచితంగా మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క మండలంలో ఎవరు కూడా ఆరోగ్య వ్యవస్థకి ఇబ్బంది పడకూడదు అని ఉచితంగా మెరుగైన వైద్య సదుపాయం అందించడం జరుగుతుంది. అలాగే ఈరోజు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే కొత్తగా మళ్ళీ 15 కోట్ల రూపాయలతో మళ్ళీ సిసి రోడ్లు మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఏజెన్సీ చట్టాలను ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈసా కమిటీలు ఏర్పాటు చేశారు. కానీ